ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఏం చూడబోతున్నారంటే పల్లి చట్నీ టమాటా బాత్ చూడబోతున్నాను. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు టిఫిన్లోకి బ్రేక్ఫాస్ట్లోకి నేను టమోటా బాతు పల్లీ చట్నీ వేస్తున్నాను. ఫస్ట్ పల్లీ చట్నీ ఎలా చేయాలో చూద్దాం రండి. సో పల్లీలు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా ఇలా వేయించుకోవాలి. ఇవి మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకొని నూనెలో లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది పగిలే ఛాన్స్ ఉంటుంది, పైకి ఎగిరే ఛాన్స్ ఉంటుంది. అందుకు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే చాలు. మధ్యలో కొంచెం ఇలా మిక్స్ చేసుకుంటుందండి. ఇందులో చట్నీలోకి సరిపడా చింతపండు యాడ్ చేసుకుందాం. మాత్రం చింతపండు, రుచికి సరిపడా సాల్ట్, కావాలంటే 2 తెల్లగడ్డలు కూడా 2 పాయలు వేసుకోవచ్చు. నేను వేయట్లేదు. చూసారు కదా, ఇది మాత్రం వేగితే చాలు. ఇలా చిటపట్లాడతాయి. అందుకు మూత పెట్టుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇలా లైట్గా వేగిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడే కదా ఫ్రై చేసాము, కొంచెం చల్లారాలి, వేడి మీద వేయద్దు. సో ఇది పక్కన పెట్టుకొని టమోటా బాత్ ఎలా చేయాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, సో టమాటా బాత్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమోటాలు, పోపుకు ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, రుచికి సరిపడా సాల్ట్. ఇది వచ్చేసి బాంబే రవ్వ, ఇది ఆల్రెడీ ఫ్రైడ్ రవ్వ. సో నేను ఇది 1 కప్పు తీసుకున్నాను. సో 1 కప్పు రవ్వకి ఇదే కప్పుతోనే 2.5 వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే ఇది ఫ్రైడ్ రవ్వ కాబట్టి కొంచెం మెత్తగా రావడానికి ఒక 1/2 కప్పు వాటర్ ఎక్స్ట్రా తీసుకోండి. సో ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ కాగుతుంది. ఫస్ట్ మనము ఆవాలు వేసుకున్నాము. ఆవాలు వేగిన తర్వాత పచ్చెనపప్పు, మినపప్పు వేసుకుందాము. ఉప్మాకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకోండి. ఆవాలు చిట్పట్లాడుతున్నాయి కదా, పచ్చెనపప్పు, మినపప్పు 2 వేసి దూరగా వేయించుకోవాలి. పచ్చెనపప్పు, మినపప్పు వేయించుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ చేసుకోండి, లేదంటే మాడిపోతాయి. ఇవి వేగనిద్దాము.
చూడండి ఎర్రగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనము ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకుందాం. ఇది కూడా కొంచెం ఒకసారి కలుపుకొని కలుపుకున్న తర్వాత సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకుంటాము. ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. సో నేను ఉప్మాకు సరిపడా సాల్ట్ ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి రాళ్ళ ఉప్పు. ఇలాగ వాటర్ పోస్తాం కాబట్టి రాళ్ళ ఉప్పు కరిగిపోతుంది. రాళ్ళ ఉప్పే వేసుకోండి. ఉప్మాకు సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను. ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకున్నాము. ఆనియన్స్ కొంచెం మగ్గాలి, మూత పెట్టుకున్నాము. ఆనియన్స్ వేగాయో లేదో చూద్దాము. ఆనియన్స్ వేగిపోయాయి. ఇప్పుడు మనము టమోటాలని యాడ్ చేసుకున్నాము. ఆనియన్స్ వేగే లోపల నేనేం చేశానంటే చట్నీ మిక్సీ పట్టుకున్నాను. చెప్పాను కదా ఆల్రెడీ, ఇది పల్లీ చట్నీ. పల్లీలు కొంచెం దూరగా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకొని, అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోండి. పల్లీలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు, సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసి నేను ఇలా మెత్తగా చట్నీ గ్రైండ్ చేసుకున్నాను. ఇందులో ఇప్పుడు టమోటాలు యాడ్ చేశాను కదా, కొద్దిగా చిటికెడు పసుపు వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ టమాటాలు మగ్గిన తర్వాత చిటికెడు పసుపు వేసుకుందాము. ఇంతలోపల ఏం చేద్దామంటే చట్నీలోకి మనము పల్లీ చట్నీలోకి పోపు పెట్టుకున్నాము. పోపులో ఏం వేస్తానంటే 1 స్పూను ఆయిల్, ఆవాలు, పచ్చెనపప్పు, మినప్పప్పు వేసాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని చట్నీలోకి పోపు పెట్టుకున్నాము. చూసారు కదా, ఇది ఆవాలు, మినప్పప్పు, శనగబాళ్ళు వేగాయి. కరివేపాకు వేసుకున్నాను, ఇన్ని వేగాయి. ఇది చట్నీలో కలిపేయడమే. ఇంతలోపలే టమోటాలు కూడా కొంచెము మగ్గాయి కదా, కొద్దిగా పసుపు వేసుకున్నాము. ఒక చిటికెడంత పసుపు, పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని 2 నిమిషాలు మగ్గించాము. టమోటాలు కూడా మనకు మగ్గిపోయాయి. చెప్పాను కదా, నేను ఈ కప్పుతో రవ్వ తీసుకున్నాను. ఇదే కప్పుతోనే 2.5 వాటర్ వేసుకున్నాము. ఈ నీళ్ళు మనకు తెరలాలి. ఇంతవరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకున్నాము. వాటర్ మరుగుతున్నాయి. ఈ మాత్రం తెల్లాలి బాగా. ఇప్పుడు మనం రవ్వ యాడ్ చేసుకున్నాము. రవ్వని స్లోగా యాడ్ చేసుకోండి, లేకపోతే ఉండలు కడుతుంది. ఫ్లేమ్ని సిమ్లోకి మార్చుకోండి. స్లోగా ఇలా తిప్పుతూ యాడ్ చేసుకోండి. ఒకేసారి యాడ్ చేస్తే ఉండలు కడతాయి. స్లోగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఒక 2 నిమిషాలు కలబెట్టండి, లేదా రవ్వ అడుగు వెళ్ళిపోయి ఉండలు కట్టేస్తుంది.
ఫ్లేమ్ని మాత్రము మర్చిపోకుండా సిమ్లో పెట్టుకోండి. సరిగా ఉండలు లేకుండా బాగా కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని మనము లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకున్నాము. ఉప్మా మనకు ఉడికింది. కావాలంటే లాస్ట్లో మీరు పైన కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి, బాగుంటుంది. నేను ఆల్రెడీ ఫస్ట్లోనే నూనె కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి నేనేమీ యాడ్ చేయట్లేదు. సో మనకు టమోటా బాత్ రెడీ అయిపోయింది. మీకు ఇలా కావాలి అంటే చెప్పాను కదా, ఒక కప్పు రవ్వకి 2.5 కప్పు వేసుకోండి. మీకు ఇంకా పొడి పొడిగా కావాలి అనుకుంటే 1 కప్పు రవ్వకి 2 కప్పులు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. సో టమోటా బాత్ మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ ఇందులోకి పల్లి చట్నీ రెడీ అయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ పక్కన నోటిఫికేషన్ బటన్ ఉంటుంది, దాన్ని కానీ క్లిక్ చేస్తే నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో బాయ్ ఫ్రెండ్స్. ఈరోజుకి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.